మన డీపీ ఫుడ్స్లో వెజ్ పికిల్ అయితే పండుమిర్చి పచ్చడి అంటే మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అండి. కాకపోతే 4 months బ్యాకే పికిల్ అయిపోయింది. సీజన్ కూడా కాకపోవడం వల్ల అవుట్ ఆఫ్ స్టాక్ అయితే పెట్టేసామండి. సో సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదా, దీని సీజన్ కూడా రావడంతో ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ పండుమిర్చి పికిల్ అయితే పెడుతున్నాము. పండుమిర్చి కదా, కారం ఏమైనా ఉంటుంది అనుకుంటారండి. ఇందులో బెల్లం, చింతపండు ఇలాంటివన్నీ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పండుమిర్చిని అయితే శుభ్రంగా కడిగి తుడిచి ముచ్చుకులు తీసి అయితే పెట్టారండి. మేమేమో ముక్కలు కట్ చేసేసాము. ముక్కలు కట్ చేసాక వీటిని చూసారా, బెర్రీస్లో ఎలా ఉన్నాయో చూడడానికి బాగుంది కదా. సో లోపల మా వాళ్ళు అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేశారండి. ఇవన్నీ కూడా చెక్కలు అలాగే కజ్జికాయలు లేక అలా పెట్టేశారండి. బయట అయితే అవి రెడీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ లో ఒక ఆర్డర్ కి అయితే చల్లగుత్తులు కూడా వేయమన్నారండి. మేము మా సైడ్ చల్లగుత్తులు అంటాము, మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేసేయండి. ఇవి బ్రేక్ అయిపోతాయండి, మీ వరకు విరిగిపోయి వస్తాయన్నా కూడా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది కదా, అలానే పంపేయమన్నారండి. ఈ చల్లగుత్తులను అయితే మన డీపీ ఫుడ్స్ లో యాడ్ చేయకపోవడానికి కూడా కారణం ఇదే అండి, విరిగిపోతాయని. చల్లగుత్తులు అయితే అయిపోయాయండి. అలాగే చల్లగుత్తులతో పాటు వీళ్ళు ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారో చూద్దాం రండి. కారపూస అయితే కేజీనరా, కారబుంది కూడా కేజీనరా, జంతికలు కేజీ, ప్రోటీన్ బైట్ కేజీ, పూతరేకులు కేజీ, పాలకూర మురుకులు 1/2 kg, రిబ్బన్ పకోడీ 1/2 kg, గవ్వలు 1/2 kg, ప్రాన్ పికిల్ 1/2 kg. ఇంకా ఇందులోకి అయితే చెక్కలు అవన్నీ వేయాలండి, అవన్నీ కూడా బయట వేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ ఇవైతే ప్యాక్ చేస్తున్నాను. ఈ రోజు మన డీపీ ఫుడ్స్ లో అప్డేట్ అయితే ఇదనమాట అండి. సో మీరు కూడా ఆర్డర్ చేయాలి అనుకుంటే dpfoods.in అనే వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. దాంట్లో ఆర్డర్ చేయడం తెలియకపోతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 950 రూపీస్ దాటి బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్.